ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేదేవా, అసమానుడమైన దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరినో సమీపింపరాని తేజస్సులో నీవు అక్కడే వసిస్తూ అమరత్వం కలిగినటువంటి మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభుదిన మందు ప్రకటించుకున్న మేరకు ఈ రాత్రి బైబిల్ పట్టణ కూడి కొరకై మీరు మమ్మల్ని సమకూర్చినందుకై మీకు వందనాలు. మందిరం యొక్క ఆవరణం అంతటిలో లోపట వెలుపట చేరి వచ్చిన మా అందరి మీద నీ పరిశుద్ధమైన రక్తమును విశ్వాసముతో ప్రోక్షించుకొనిచున్నాం. దేవా, మీరే మమ్మను కడిగి పరిశుద్ధపరచము, పవిత్రపరిచి మీరే అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఈ సౌండ్ సిస్టము లైవ్ స్ట్రీమ్ మీద మీ రక్తాన్ని ప్రోక్షించము, అన్నీ చక్కగా మంచిగా పని చేయగలిగినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అనేకులు ఈ లైవ్ ద్వారా ఈ వాక్యం విని అనేకమైన మేలు ఆశీర్వాదములు పొందినట్లుగా మీరే కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, పులివెందల నుంచి మీ దాసుని మనోడ్డనను కూడా క్షేమంగా తీసుకుని వచ్చినందుకై మీకు వందనాలు. మీరే మీ దాసుని మీరు బలపరిచి అభిషేకించి మీరే వాడుకోనండి. మీ నామానికి మీరు మహిమ కలిగించుకొని మీ ఉద్దేశాలు నెరవేర్చుకోనండి. రాగలిగిన ప్రియులను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరే ప్రేరేపించి సిద్ధపరిచి మీరే త్వరపెట్టి తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలైన వారికి ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు మీరే పుట్టించి ఆసక్తి దయచేసి మీరే నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీరే మేలుకై జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. మీరు గొప్ప కార్యములు చేదోడుగా రుజువుపరుచుకోనండి. సార్వత్రిక సంఘం అంతటిలో ప్రతి స్థలములో పరిచయ కొరకై నిలబడుచున్న మీ దాసులైన వారిని అందరినీ కూడా మీరే బలపరిచి అభిషేకించి మీరే వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కూడి కొరకై ఆయా సిద్ధపాటు పనుల్లో పాలు పొందిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ప్రతి వారికి రావాల్సిన దేవుని ఆశీర్వాదం బహుమానం మీరు వారికి దయచేయండి. మా సమయాన్ని ఎంతైనా దీవించి ఆశీర్వదించమని వందనము చెల్లిస్తూ మీకే అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 220. పాత పుస్తకాలు అయితే 191. యేసు ప్రభుని ముఖ దర్శనముచ్చే నా ప్రతి ఆశను తీర్చుకుందాం. యేసు ప్రభుని ముఖ దర్శనముచ్చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము. నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను సమీపించు వారే మాత్రము. ఆకలి గొన్నరిలా ఆదర్శుడవు, ఆకలి గొన్నరిలా ఆదర్శుడవు.
యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ మందిర సమృద్ధి వలన, నీ మందిర సమృద్ధి వలన నామదినేప్పుడు తృప్తి పొందితిని, నామదినేప్పుడు తృప్తి పొందితిని. ఆనంద జలమును త్రాగించుచున్నావు, ఆనంద జలమును త్రాగించుచున్నావు. యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవపు మార్గము, నీవే నాకు జీవపు మార్గము. నీ సన్నిధిని పూర్ణానందము, నీ సన్నిధిని పూర్ణానందము కలదని నిన్ను ఘనపరచెదను, కలదని నిన్ను ఘనపరచెదను. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. ఆశతో నిండిన నా ప్రాణమును, ఆశతో నిండిన నా ప్రాణమును ఆకలి గొనిన నాదు ఆత్మను, ఆకలి గొనిన నాదు ఆత్మను మేలుతో నీవు తృప్తి పరచితివి, మేలుతో నీవు తృప్తి పరచితివి. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశ తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. మీ సంతోషము నాకు తగితివి, నీ సంతోషము నాకు తగితివి. నా సంతోషము పరిపూర్ణముగా, నా సంతోషము పరిపూర్ణముగా కావలయునని కోరిన ప్రభువా, కావలయునని కోరిన ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా జీవిత కాలమంతయును, నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు, నీ ఆలయములో నివసించుచు. హల్లెలూయా పాటను పాడెద ప్రభువా, హల్లెలూయా పాటను పాడెద ప్రభు.
యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకుందును, నా ప్రతి ఆశను తీర్చుకుందును. మరొక పాట పాడదాం. 457 పాట సంఖ్య 457. పాత పుస్తకాలు అయితే 397. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు సమైక్యతను బాప్తిస్మమునందునా, ప్రకటించేదారు సమైక్యతను బాప్తిస్మమునందునా. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో, పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో వారే పొందెదరు అభివృద్ధి. క్రీస్తు ప్రభువు నందు వారే పొందెదరు క్షేమాభివృద్ధి. క్రీస్తు ప్రభువు నందు క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే
పరలోకమే వారిది. ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచేదారు. ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచేదారు. ప్రకటించేదారు మరణ పునరుత్థానమును వారు. ప్రకటించేదారు ఆయాన మరణ పునరుత్థానమును వారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టే సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. పట్టు వదలక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, పట్టు వదలక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో, ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో, క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో, ఆనందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. చివరిగా పాట సంఖ్య 440. పాత పుస్తకాలు అయితే 380. భక్తుల సంఘమే ప్రభుని శరీరం. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. ఒక్క శరీరమునకు శిరస్సును కట్టెగా, ఒక్క శరీరమునకు శిరస్సును కట్టెగా, సంగమునకు ప్రభువే శిరస్సుగా, సంగమునకు ప్రభువే శిరస్సుగా.
భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును శిరస్సు నుండే యోచు నలు వెలువడును శిరస్సు నుండే యోచు నలు వెలువడును శరీరమునందు ప్రకటింపబాడును శరీరమునందు ప్రకటింపబాడును భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును యూదులని నీయులని లేదు యూదులని నీయులని లేదు దాసులనియు స్వతంత్రులనియు లేదు దాసులనియు స్వతంత్రులనియు లేదు భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును కలవు శరీరములో అనేక అవయవములు కలవు శరీరములో అనేక అవయవములు కలసి ఏకముగా నివసించుచుండును కలసి ఏకముగా నివసించుచుండును భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును కరములు కాళ్ళతో కలయించలేవు కరములు కాళ్ళతో కలయించలేవు కలయకనే కార్యమును చేయలేవు కలయకనే కార్యమును చేయలేవు భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును ఆత్మైక్యతనవ యవములు కలిగిన ఆత్మైక్యతనవ యవములు కలిగిన క్షేమాభివృద్ధిని దేహము పొందు క్షేమాభివృద్ధిని దేహము పొందు భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును శిరసాదినములు సర్వాంగములుండిన శిరసాదినములు సర్వాంగములుండిన సేవాలు ప్రభు పరిపూర్ణతయుండును సేవాలు ప్రభు పరిపూర్ణతయుండును భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన
పూర్ణత నింపును. బైబిల్ పనిలో పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. అందులో ఉంది. ఇది అందులో ఉంది. మన వాక్య భాగాలు చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడలు చేయబోనది భయంకరమైనది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు అందరూ కలిసి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చివరిగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 19, 20 వచనాలు అందరూ కలిసి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తర్వాత అన్ని జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవము గల గొప్ప దేవ, ఈ సమయం వరకు కూడా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి మీ యొక్క కృప అనుగ్రహించి అనేక ఉపకారములు చేసి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి మరి యొక్క దినాన బైబిల్ పఠనం కలిగి ఉండడానికి సహాయపడ్డారు. మీకు వందనములు. మా కొద్ది సమయం దివ్యకరంగా చేయము. రాగలిగిన వారందరినీ బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఆన్లైన్లో గమనిస్తుంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే సమస్తం కూడా మీరు పరిశుద్ధపరిచి మీ మహిమ కొరకు వాడుకొనండి. అలాగే ప్రభువా, నేను మేమందరం కూడా అక్కర కలిగిన వారం. మీరొక్కరే మా అందరికీ చాలిన దేవుడు కాబట్టి ప్రభువా, మీ వైపు చూస్తూ మీకు అప్పగించుకుంటున్నాం. మీరే మాకు సహాయపడండి. కొన్ని మాటలు, తలంపులు మాకు దయచేయండి. మీ దాసులు భక్త్ సింగ్ గారి యొక్క జీవితం ద్వారా మేము ఏ విషయాలు నేర్చుకోవాలో వాటన్నిటి కూడా నేర్చుకోలాగున సహాయపడండి. మీ హస్తాలకు మళ్ళీ అప్పగించుకుంటూ విశ్వాసముతో ఆవరణం అంతటిపైన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరట స్తుతించి అర్పించుకుంటున్నాము తండ్రి. గత వారంలో మనము చెప్పుకున్నాం, గత వారం ముగించాము. ఏ విధంగా యేసు ప్రభు వారి యొక్క క్షమించండి సౌడు భక్త్ సింగ్ గారి యొక్క జీవితంలో ఆయన లైఫ్ అండ్ మినిస్ట్రీ పరిచర్య విషయం, ఆయన జీవితాన్ని దేని కొరకు చూసుకున్నాం. గత వారంలో పరిచర్య కొరకు, అంటే భక్త్ సింగ్ గారి జీవితము ఏ విధంగా పరిచర్య ఫలవంతంగా చేయబడుటకు ఆధారమైందో చెప్పుకున్నాం. అది ముగించాం. 7 విషయాలు చెప్పుకున్నాం కదా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 7 విషయాలు చెప్పుకున్నాం. ఒక విధంగా అవి 7 అసెట్స్ అనొచ్చు, 7 మంచి సుగుణములు అనొచ్చు. అలాగే ఈ దినము ఇంకొక అంశాన్ని ఆరంభిస్తాం. ఇంకొక అంశం ఏంటంటే భక్త్ సింగ్ గారి ఈరోజు నుంచి మనము మొదలుపెట్టే అంశం ఏంటంటే సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ భక్త్ సింగ్ లైఫ్ అండ్ మినిస్ట్రీ ఇన్ రిలేషన్ టు ది చర్చ్. అంటే భక్త్ సింగ్ గారి యొక్క జీవితము సంఘానికి సంబంధించి, ఇన్ రిలేషన్ టు చర్చ్, సంఘానికి సంబంధించి ఉండేటువంటి సంగతులు. మనం ఏం సంగతులు చెప్పుకోబోతున్నాం? భక్త్ సింగ్ గారి యొక్క జీవితము పరిచర్య సంఘానికి సంబంధించి, రిలేటింగ్ టు చర్చ్, సంఘానికి సంబంధించి అది మనము చెప్పుకోబోతున్నాం. కొన్ని అంశాలు అంటే సంఘమును గురించి భక్త్ సింగ్ గారి యొక్క ఆలోచన ఏంటి అని చాలా విషయాలు ఉన్నాయి. అవి మనము ప్రభు తలంపించే కొద్దీ మనము వివరించుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే భక్త్ సింగ్ గారు సంఘమునకు సంబంధించి మొదట మనం ఆలోచిస్తే ఆయన వ్యక్తిగతంగా యేసు ప్రభువును తెలుసుకోవడం అనేది మొట్టమొదటి క్రియ. యేసు ప్రభువును ఆయన రక్షకుడిగా తెలుసుకోకుండా సంఘమును గురించిన ప్రత్యక్షత అనేది ఉండదు కదా. అలాగే మనం కూడా యేసు ప్రభు రక్షకుడిగా మనకు తెలియదు అనుకోండి, ఇంకా సంఘం ఏముంది, అంతే కదా. ఫస్ట్ థింగ్, ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వ్యక్తిగతంగా యేసు ప్రభువును రక్షకుడిగా తెలుసుకోవాలి. అలాగే భక్త్ సింగ్ గారు కూడా తెలుసుకున్న తర్వాత, అదే బేసిస్, అదే ఆధారం. తెలుసుకున్న తర్వాత ఆయన ప్రార్థించినప్పుడు, లేఖనాలు పరిశోధించినప్పుడు, ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు భక్త్ సింగ్ గారికి సంఘం యొక్క దర్శనము బయలుపరచబడింది అని ముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకమైన అంశం కాబట్టి చెప్పుకుంటున్నాం.
కాబట్టి మనము గమనించాల్సింది ఏంటంటే, సౌడు భగత్ సింగ్ గారు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా ఎరిగి, తర్వాత ఉపవాసంతో కనిపెట్టి ప్రార్థనలో ఉన్నప్పుడు, అప్పుడు సంఘమును గురించినటువంటి దర్శనము, ప్రత్యక్షత బయలుపరచబడింది. అది మనం గమనించాలి. అది ముఖ్యమైనటువంటి అంశం. అంత మాత్రమే కాకుండా సంఘమును గురించి ఏం బయలుపరచబడింది భగత్ సింగ్ గారికి? సంఘమును గురించి బయలుపరచబడింది. భగత్ సింగ్ గారికి ఏం బయలుపరచబడింది? సంఘమును గురించి. సంఘ దర్శనం అంటాం, లేక భగత్ సింగ్ గారి దర్శనం అంటాం కదా. మనము సులభంగా వాడేస్తాం భగత్ సింగ్ గారి దర్శనం. మేము భగత్ సింగ్ గారి దర్శనంలో ఉన్నాం అంటాం. అయితే భగత్ సింగ్ గారి దర్శనంలో, లేక భగత్ సింగ్ గారికి సంఘమును గురించిన దర్శనం బయలుపరచబడింది. ఏమని బయలుపరచబడింది అనేది ప్రాముఖ్యమైనది. ఏమని బయలుపరచబడింది, సంఘం అంటే ఏమని బయలుపరచబడింది అనేది మనం గమనించాలి. కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆయనకు ఏంటంటే సంఘం అంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణత బయలుపరచబడడం. సంఘం అంటే ఏంటి చెప్పండి? బైబిల్ స్టడీ కదా, మనం కలిసి చెప్పుకోవాలి. బైబిల్ స్టడీ ఏంటి? నేను చెప్తానంటే మీరు వినేది కాదు, అందరూ కలిసి చెప్పుకోవాలి. కాబట్టి సంఘము అంటే యేసుక్రీస్తు వారికి పరిపూర్ణత అనేది భగత్ సింగ్ గారికి బయలుపరచబడింది. బయలుపరచబడిందంటే ఎక్కడి నుంచి బయలుపరచబడింది? దేవుని వాక్యంలో నుండే, అంతే కదా. ఎక్కడో మరి కొన్ని సంఘాలు ఉన్నాయి, కొన్ని డినామినేషన్స్. ఆయనకు కల వచ్చిందంట, దాని ప్రకారము వెళ్ళడం లేదు. ఆయనే ఈ లోకంలో యేసుక్రీస్తుగా పుట్టాడంట, ఆయన అనుసరిస్తూ ఉండేది. అట్లా చాలా ఉన్నాయి ఈ లోకంలో, మనం చూస్తే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సరైనవి కాదు. ఎందుకంటే భగత్ సింగ్ గారికి బయలుపరచబడింది దేవుని వాక్యముల నుండే బయలుపరచబడింది. అది వాక్యమే బేసిస్, ఆధారం. ఈ వాక్యం లేకుండా నాకు బయలుపరచబడింది అంటే కుదరదు. రేపొద్దున నేను వచ్చి కొత్త సిద్ధాంతం తీసుకొచ్చి నన్నంతా మీరంతా వెంబడించండి అంటాను అనుకో, అది కుదరదు. ఎందుకంటే వాక్యం యొక్క బేసిస్ ఉండాలి, అంటే ఆధారం ఉండాలి. అర్థమైంది కదా? నేను చెప్పేది అర్థమవుతుంది. ఏదంటే అది బయలుపరచబడింది అని చెప్పుకోకూడదు, అది తప్పవుతుంది. రాంగ్ డాక్ట్రిన్ అంటారు. చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. చూస్తే కొన్ని వందలు ఉంటాయేమో అటువంటి బోధలు. ఈ మధ్య ఒకటి ఉన్నాను నేను, ఇక్కడే కడప జిల్లాలోని ఈ రాయలసీమలో ఏరియాలోని. ఒక ఆమె మన మందిరానికి వచ్చే ఆమె ఇంకొక అక్కతో చెప్పిందంట, మీరు రక్షణ పొందినారు, లేక రక్షణ పొందినారు అంటారు కదా, అది రక్షణ సరైనది కాదు. మహిమా స్వరూప తండ్రి ఉన్నాడు విజయవాడలో, ఆయన దగ్గర ఒప్పుకుంటేనే సరైన రక్షణ అని. ఈ మధ్యనే మన సహవాసంలోనే. అంటే దానికి బేసిస్ ఎక్కడుంది? కాబట్టి అట్లా ఉంటుంది. కాబట్టి బయలుపరచబడము అంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకునే బయలుపరచబడాలి. అది గుర్తించాలి మనం. ఒకవేళ మనము ఫాలో అయ్యే వాళ్ళం లేక వెంబడించే వాళ్ళం కూడా ఇది దేవుని వాక్యము బేసిస్తో ఆరంభమైందా అని చూడాలి. ఊరికే పోవడం కాదు. మంచి నాయకుడు దొరికినాడు, బాగా పాటలు పాడతాడు, బాగా మంచి గంభీరమైన స్వరము అంటే కుదరదు. వాక్యం యొక్క బేసిస్ ఉండాలి, ఆధారం ఉండాలి. కాబట్టి అట్లా చాలా తప్పు బోధలు ఉంటాయి. అయితే భగత్ సింగ్ గారికి ఎక్కడి నుంచి బయలుపరచబడింది అంటే దేవుని వాక్యంలో ఉండే బయలుపరచబడింది. వాక్యంలో ఉన్నదాన్ని దేవుడు విశుద్ధపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అది ప్రజలతో పంచుకున్నాడు భగత్ సింగ్ గారు. అది జరిగింది. కాబట్టి ఈ దర్శనం
ఆ దర్శనంలో ఆయన కొనసాగాడు అవిధేయత చూపకుండా. కాబట్టి అది మనము గమనించాల్సింది. కొన్ని వందల తప్పు సిద్ధాంతాలు బయలుపరచబడాలు ఉన్నాయి లోకంలో. ఇంకా అవి చెప్పాలంటే పెద్ద లిస్ట్ అవుతుంది. అంటే చాలామంది అలా మోసపోయే అవకాశం ఉంది. అట్లా చెప్పిందని ఒక అక్క ఇంకొక అక్కతో, ఆ అక్క విని నాకు ఫోన్ చేసింది, ఈ అమ్మ వాక్యంలో అట్లే ఉందా, కృప ద్వారా మనం రక్షించబడతాం, మన పాపాలు క్షమించబడతాయి కదా, మళ్ళీ ఆడ ఒప్పుకుంటేనే క్షమించబడేదని ఉందా ఎక్కడన్నా అంటే, లేదన్నా నాకు కూడా తెలుసు, అయినా మీతో అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాను అన్నది. నేను ఆ ఊర్లో ఉండే సేవకునికి ఫోన్ చేసిన, అన్న ఇట్లా ఇట్లా విన్నాను నేను, కొంచెం చూసుకోండి ఆయన ఆమె ఊరిలో, లేకుంటే అందరూ పోతారు, అందరూ విజయవాడకు పోతారు, మీ ఊర్లో ఉండరు అని చెప్పిన. కాబట్టి అట్లుంటుంది. కాబట్టి వాక్యమే బేసిస్, వాక్యమే పునాది అనేది మనం బాగా గుర్తించాలి. భక్సింగ్ గారికి ఈ వాక్య పునాదిపైనే, వాక్యంలో నుండే దేవుడు బయలుపరిచాడు. అది జాగ్రత్తగా మనం మనసులో పెట్టుకోవాలి. తర్వాత మనము చెప్పుకున్నది ఏంటంటే, సంఘమునకు వచ్చిన దర్శనము బయలుపరచబడడం ఏంటంటే, సంఘం అనేది యేసుక్రీస్తు వారి యొక్క ఫుల్నెస్ బయలుపరిచేది, సంపూర్ణతను బయలుపరిచేది అన్నమాట. చూడండి, ఒక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము చదవండి, 23వ వచనం. అది సమస్తమును పూర్తిగా నింపుతున్నవాని సంపూర్ణత ఏమన్నది, ఫుల్నెస్. అది ఒక విషయం. తర్వాత భక్సింగ్ గారికి బయలుపరుచుంది ఏంటంటే, సంఘం అనేది యేసుక్రీస్తు వారి యొక్క జీవాన్ని బయలుపరిచేది. ఏంటి? ఒకటేమో ఫుల్నెస్, రెండవది లైఫ్. జీవాన్ని బయలుపరిచేది సంఘం అంటే ఏంటి? యేసుప్రభు వారి యొక్క జీవాన్ని బయలుపరిచేటువంటిది సంఘం. మనము సంఘముగా ఏం బయలుపరచాలా? యేసుప్రభు వారి యొక్క జీవం, లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క జీవం అనేది అది నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఆ జీవము అనేది అది భౌతికమైంది కాదు, ఆత్మీయమైంది. అందుకే యేసు ప్రభు వారు సమరయ స్త్రీకి బయలుపరుచుకున్నాడు కదా. ఏమని బయలుపరుచుకున్నాడు? చూడండి, ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. మొట్టమొదటిగా 4వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం అందరు కలిసి చదువుకుందాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికి నిన్ను అడగవచ్చున్నవాడెవడు, అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. జీవజలం, లివింగ్ వాటర్, అంటే లైఫ్, జీవజలం, జీవం. కాబట్టి లైఫ్ అన్నమాట. కాబట్టి యేసు ప్రభు వారు ఆ జీవాన్ని బయలుపరిచాడు. కాబట్టి సంఘం కూడా ఏం చేయాలా? యేసు ప్రభు వారి యొక్క జీవాన్ని బయలుపరచాలి ప్రజలకి. అంటే జీవంతో కూడిన పరిచర్య ఉండాలి ఒక విధంగా. అంతేకాదు, యేసు ప్రభు వారు చెప్పారు కదా, నేను చూడండి మాట, యోహాను సువార్తలో
6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం. ఆ, 33వ వచనం, 6వ అధ్యాయము 33వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కాబట్టి జీవజలము, జీవాహారం. అందుకే మరొక చోట ఏం చెప్పాడు యేసుప్రభు వారు? ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారం నేనే అని చెప్పాడు. కాబట్టి జీవజలము, జీవాహారం, కాబట్టి యేసుప్రభు వారే. కాబట్టి ఆ లైఫ్ సంఘం కూడా బయలుపరచాలి. సంఘము యేసుప్రభు వారి యొక్క జీవాన్ని బయలుపరచాలి. అదే భక్సింగ్ గారికి బయలుపరచబడిన సంఘ సత్యం. దాంట్లో ఉండేది కదా, ఇంకేం బయలుపరచబడింది మనకు తెలుసు కదా అంటామా? భక్సింగ్ గారు ఇట్లా సంఘదర్శనం బయలుపరచబడిన తర్వాత, ఆయన చేసిన పరిచర్య తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంతే, మనకేం అర్థమవుతుంది? భక్సింగ్ గారు పరిచయం ఆరంభించిన దినాల్లో అనేక సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలు లోకము, సినిమాలు, షికార్లు వీటితో ఉండేవాళ్ళు. ఇంకా సంఘ సత్యం ఎక్కడ? అయితే యేసుప్రభు వారు భక్సింగ్ గారికి బయలుపరచబడిన తర్వాత, ఆయన ఈ పరిచర్య చేసిన తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి సంఘము యేసుప్రభు వారి యొక్క సంపూర్ణతను బయలుపరచాలా, సంఘము యేసుప్రభు వారి యొక్క జీవాన్ని బయలుపరచాలా. అది తర్వాత మనం గమనించినట్లయితే సంఘం అనేది యేసుప్రభు వారి యొక్క ప్రేమను బయలుపరచాలి. ఏం బయలుపరచాలా? ఫుల్నెస్, లైఫ్, లవ్. కాబట్టి ప్రేమను బయలుపరచాలి. యేసుప్రభు వారి యొక్క ప్రేమను సంఘము బయలుపరచవలసింది. కాబట్టి సంఘముగా మనము ఆ ప్రేమను బయలుపరుస్తూ ఉన్నామా అనేది మనము ఆలోచించాల్సిందే. వ్యక్తిగతంగా బయలుపరచాలా? ప్రేమను గురించి యేసుప్రభు వారు చెప్పారు కదా, వ్యక్తిగతంగా మనం బయలుపరచాలా, కుటుంబ జీవితంలో బయలుపరచాలా, సంఘంగా కూడా యేసుప్రభు వారి యొక్క ప్రేమను బయలుపరచవలసిన వారు. కాబట్టి సంఘము లోకంలో ఉన్న అవిశ్వాసులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రేమించేదిగా ఉండాలి. సంఘం ప్రేమను బయలుపరిచేదిగా ఉండాలి. అప్పుడే లోకానికి ప్రేమ అర్థమవుతుంది. కాబట్టి యేసుప్రభు వారు ఆ ప్రేమను బయలుపరిచారు. కాబట్టి సంఘం కూడా బయలుపరచాలి. తర్వాత మనం గమనించినట్టయితే లైట్, సంఘం ఏమో బయలుపరచాలి? లైట్, వెలుగును బయలుపరచాలి. యేసుప్రభు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? యోహాను సువార్త 8:12 చదువుకుందామా ఒకసారి? యోహాను సువార్త 8:12 చదువుకుందాం అందరు కలిసి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులు కలిగి ఉండుని వారితో చెప్పాను. జీవపు వెలుగు, లివింగ్ లైట్. కాబట్టి యేసుప్రభు వారి వెలుగు. అందుకే యోహాను తన పత్రికలో ఏమనంటే, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, యేసుప్రభులో చీకటి ఎంత మాత్రము లేదు. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా అదే కనపడుతుంది. చూడండి ఒక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ వచనం నుండి కలిసి చదువుకుందాం. 1వ అధ్యాయం 4వ వచనం నుండి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని
గ్రహింపకుండెను. తర్వాత 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అది కాబట్టి లైట్ యేసు ప్రభు వారి యొక్క వెలుగును సంఘము బయలుపరిచేదిగా, ప్రత్యక్షపరిచేదిగా, చూపించేదిగా ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకంలో తన వెలుగును బయలుపరిచిన వాడుగా ఈ లోకంలో తన కార్యం సంపూర్ణం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభువుకు బదులుగా లోకంలో ఏముంది? సంఘం ఉంది. వ్యక్తులుగా ఉన్నాము, అది వేరే అంశం. సంఘముగా మనము ఆ వెలుగును బయలుపరచవలసిన వారికి ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే లిబర్టీ ఏం బయలుపరచాలా? లిబర్టీ అంటే స్వాతంత్రాన్ని బయలుపరచాలి, విడుదలను బయలుపరచాలి. యేసు ప్రభు వారు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కదా. ఏమిచ్చాడు? మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎందుకంటే సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పబడింది. లిబర్టీ అంటారు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటా ఉన్నామా మనం? లిబర్టీ. కాబట్టి సత్యము మనకు లిబర్టీ ఇచ్చింది, స్వతంత్రులుగా చేసింది, విడుదల చేసింది. కాబట్టి సంఘం కూడా ఆ విడుదలను, ఆ లిబర్టీని బయలుపరచవలసిందిగా ఉంది. ఒక బుక్ ఉంది భక్సింగ్ గారి పేరుతోటి, ట్రూ లిబర్టీ, నిజమైన స్వాతంత్ర్యం. అందులో ఏముందంటే ప్రాముఖ్యంగా మన రక్షణ గురించే, అంటే కొన్ని తప్పు సిద్ధాంతంలో వారు ఏం చేశారంటే రక్షణ లేక నిజమైన స్వాతంత్రము అనేది యేసు ప్రభు ద్వారా కలుగుతుంది, వాస్తవమే. అయితే దానికోసం మనం కూడా ఏదో చేయాలి, మనం కూడా కొంచెం చేయాలి, మనం కూడా కొన్ని ఆచరించాలి. అర్థమైందా? స్వాతంత్రము లేక విడుదల మనకు యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. అయితే ఎప్పుడు కలుగుతుంది? మనం కొన్ని చేయాలి. అలాగా మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఏమంటారంటే శనివారం వాళ్ళు ఉంటారు. ఏమంటారు? శనివారం. వాళ్ళ సిద్ధాంతం శనివారం విశ్రాంతి దినం కదా. శనివారం ఏంటి? కాబట్టి శనివారమే ప్రాముఖ్యమైనది మాకి. శనివారం ఆచరిస్తేనే మనకు విడుదల లేక రక్షణ, లేకుంటే పరలోకానికి పోరు అని చెప్తారు. కాబట్టి అటువంటి తప్పు సిద్ధాంతాలు ఉంటాయి. అందుకే భక్సింగ్ గారు ఏం రాశారంటే అటువంటి బోధలు ఉంటే, అటువంటి పుస్తకాలు ఉంటే వెంటనే అగ్గిపుల్ల గీసి పెట్టమంటాడు. చదవకుండా ఉండడమే కాదు, అగ్గిపుల్ల గీసి పెట్టాలి ముందు. కడప జిల్లాలో చాలా ఉన్నాయి సంఘాలు అలాంటివి, శనివారం కూడుకునేవి. చూసినారా మీరు ఎవరన్నా? శనివారం చూడలేదా? చూసినారా ఎవరన్నా? ఏం పలకడం ఎవరు చూడలేదంటారా? తెలుసా? కాబట్టి అది వాళ్ళ సిద్ధాంతం. శనివారమే ప్రాముఖ్యమైనది, శనివారం విశ్రాంతి దినం ఆచరిస్తేనే అనేటువంటి కండిషన్ ఉంటుంది. కాబట్టి అక్కడ విడుదల లేదు, మనకు స్వతంత్రము లేదు. అయితే యేసు ప్రభు స్వతంత్రం ఇచ్చానని చెప్పాను. కాబట్టి అలాంటి మరలా బంధకాలు కలిగినటువంటి తప్పు బోధలు, ఇంకొక
డినామినేషన్ ఉంది. యెహోవానే దేవుడు, యేసు ప్రభు మనుషుడే. భక్సి గారు చెప్పేవారు, ఏం చెప్పేవారంటే, అందరూ బాగా ఆఫీసులకు వెళ్ళిపోయినప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే నెమ్మదిగా వచ్చి ప్రేమతో చెప్తారు. వాళ్ళు ప్రేమతో ఈ సిద్ధాంతాలని ఎక్కించిపోతారని చెప్తుండేది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని. మనం కూడా అవును కదా అంటాం, నిజమే కదా అనిపిస్తుంది అంటే చెప్తారు వాళ్ళు, అంత ఇంపుగా చెప్తారు. మనం ఎవరో పరధ్యానంలో ఉంటాం కదా, ఎక్కిపోతుంది లోపలికి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలామంది చెప్పేది ఏంటంటే, ఈ బయలుపరచబడిన ఈ సత్యము చాలా వరకు ఇది సరి అయింది. కాబట్టి మనము ఇందులో నిలిచి ఉండడము మనకు క్షేమం. అది అందుకే గలతీ విశ్వాసులకు కూడా అటువంటిదే కలిగింది కదా. ఒక మాట కొన్ని విషయాలు చెప్పుకుందాం. గలతీ పత్రిక పౌలు చాలా తేటగా చెప్తా ఉన్నాడు. 5వ అధ్యాయము 1వ వచనం. గలతీ పత్రిక 5:1 మనం కలిసి చదువుకుందాం. 5:1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎంత చక్కగా ఉంది కదా. స్వాతంత్రం అనుగ్రహించి యేసుక్రీస్తు వారు ఏం చేశారు మనల్ని? He made us, he gave us liberty. అంటే స్వతంత్రం ఇచ్చారు మనకి యేసుప్రభువు వారు. పౌలు ఏమని హెచ్చరిస్తున్నారంటే వాళ్ళని, గలతీ విశ్వాసుల్ని, మరలా దాస్యంలోకి ఎందుకు పోతారు పిచ్చోళ్ళారా అని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళు అలాగే ఉన్నారు. గలతీ విశ్వాసులు అలాగే మోసపోతా ఉన్నారు, మోసపోయిన వారుగా ఉన్నారు, మరలా దాస్యంలోనికి వెళ్తా ఉన్నారు. చూడండి అన్నమాట. వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే సున్నతి పొందాలా అని. పాత నిబంధనలో ఇజ్రాయేల్ వారికి దేవుడు సున్నతి ఆచారాన్ని పెట్టాడు కదా, ఒక నిబంధనగా పెట్టాడు. ఆ తర్వాత క్రీస్తులో అది నెరవేర్చబడింది. క్రీస్తులో సంపూర్ణత వచ్చేసింది. ఇప్పుడు ఏ ఆచారము మనకు అవసరం లే. చూడండి, ఒక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారం. ఎవరు సున్నతి ఆచరించేవాళ్ళు? శరీరమును ఆస్పదం చేసుకోకుండా దేవుని ఆత్మ వలన ఆరాధించేటువంటి మనం. అది ఇంకా మరలా ఇవన్నీ ఎందుకు? కాబట్టి గలతీ విశ్వాసులతోటి పౌలు చాలా హెచ్చరించాడు. అంటే వాళ్ళ మనస్సుల ఆలోచనల్ని సాతానుడు లేక ఈ తప్పు సిద్ధాంతాలు తాకుతూ ఉంటాయి, తాకి పక్కకు నడిపించేవిగా ఉంటాయి. అందుకే పౌలు చక్కగా హెచ్చరిస్తూ వచ్చాడు. చూడండి 5వ అధ్యాయంలో, గలతీ 5వ అధ్యాయం వల్ల 7వ వచనం అందరూ కలిసి 7వ వచనం 7-8. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడ అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడు? బాగా పరిగెత్తంటే ఏమైంది మీకు అని. ఒక రకంగా ఎట్లుందంటే అది బాగా మందిరానికి వస్తానంటే ఏమైంది మధ్య అన్నట్టుంది. ఏమైంది? బాగా వస్తానంటే ఏమైంది ఇప్పుడు? అలాగుంది వీళ్ళకు కూడా.
బాగా పరిగెత్తా ఉంటే ఏమైంది ఇప్పుడు ఆగిపోయినారు మీరు? అది కాబట్టి మీరు బాగా పరిగెత్తుచుంటుంది. ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? కాబట్టి అడ్డగించే వాళ్ళు ఉంటారు, అంతేనా? అడ్డగించే వాళ్ళు ఉంటారు, ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 8వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుతున్న వాని వలన కలగలేదు. అది మనం గుర్తించాలి. ఏమని గుర్తించాలా? మనకు కలిగే ప్రేరేపణ మనల్ని పిలిచే వాళ్ళ నుంచి వచ్చిందా, లేకుంటే వేరే వాళ్ళ నుంచి వచ్చిందా? ఒక విధంగా ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, సాతానుడు వచ్చి సర్పము వేషముతోటి హవ దగ్గరికి వచ్చినట్లుంది, అంతే కదా? ఆయన కొత్తోడే. ఎవరు? సాతానుడు కొత్తోడే, ఎప్పుడు చూడలేదే, ఆలోచించాలి కదా. అట్లుంది మన కథ కూడా. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాని వల్ల కలగలే అని తేటగా చెప్తా ఉన్నాడు. అది మనం ఆలోచించాలి. ఏదైనా కొత్త విషయం వచ్చిందనుకోండి, ఇది నా రక్షకుడి నుంచి లేక ప్రభువు నుండి వచ్చిందా అనేది మనం ఆలోచించాలి, నిశ్చయం చేసుకోవాలి. ఏదో కొత్తగా ఉందే అని ఆలోచించాలి. ఈ కొత్తదే బాగుంది అని పరిగెత్తకూడదు. కాబట్టి అలాగుంటుంది. కాబట్టి ఈ మన జీవిత యాత్రలో సాతానుడు మనల్ని దారి మళ్లించేవాడుగా, దారి తప్పించేవాడుగా ఉంటాడు, మనల్ని ప్రేరేపించేవాడిగా ఉంటాడు, తప్పు చేయించడానికి ప్రేరేపించేవాడిగా ఉంటాడు. అదే ఇక్కడ అర్థమవుతుంది. ఒక మాట ఏంటంటే 5వ అధ్యాయంలో గలతీ 5వ అధ్యాయంలో చూడండి, ఒక మాట, మంచి మాట. అందుకు పౌలు ఉదాహరణగా చెప్పమన్న మాట ఏంటంటే 13, 14 వచనాలు. 5వ అధ్యాయం గలతీ 13, 14 కలిసి చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకున్నాక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండుడి. ఇది వేరే అంశం అనుకోండి, వేరే అంశం. తలంపు ఏంటంటే, స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. మనం దేనికి పిలువబడ్డాం? దాసులుగా ఉండే కాదు. మనము మనుషులకు దాసులు కాదు, సాతానుకు దాసులు కాదు. అది గుర్తించాలి. ఎవరికి దాసులు కాదు మనం. ఎందుకు దాసులు కాదు? మనం స్వతంత్రంగా పిలువబడ్డాం. స్వతంత్రం వచ్చేసింది, మనకి వచ్చేసింది. కాబట్టి నేను ఎవరి మాట విన్ను, ఎవరిని పట్టించుకోను అనకూడదు. మనము సమాజంగా కూడి వస్తున్నాం కదా. నేను ఇండిపెండెంట్, నేను ఎవరికి దాసుని కాదు, లేక ఎవరి మాట నేను వినే అవసరం లేదు, ఎవరికైతే నాకు అవసరం లేదు అనకూడదు. చూడండి ఆ మాట చక్కగా 5వ అధ్యాయంలో. అయితే ఒక మాట ఏంటి? ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకున్నాక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులుగా ఉండండి. స్వతంత్రం వచ్చిందంటాడు, మళ్ళా దాసులుగా ఉండమంటాడు. ఇదేంది అందమా? అంటే ఇది ప్రేమతో కూడినటువంటి దాసత్వం. ఏదో మనము నేను దాసుని అయిపోయాను కాదు. విత్ లవ్ వీ హ్యావ్ టు ఒబే వన్ అనదర్. ఒకరికొకరు లోబడి ఉండడం, దాసులుగా ఉండడం, ప్రేమించడం, ప్రేమతో సహాయం చేయడం, అది వేరే అంశం. తలంపు ఏంటంటే, మనము సాతానుడు ఎక్కడ మరలా అది ఇది చేయాలా, లేకుంటే నిజమైన స్వాతంత్రం లేదు, శనివారం ఆచరించాలా, విశ్రాంతి దినం ఆచరించాలా, లేకుంటే సున్నతి ఆచరించాలా, ఇవన్నీ తీసుకొస్తాడు. మేమంత సులభంగా దేనికి లోబడము అంటారా మీరు? మీకంటే మేధావులంతా లోబడిపోయినారు. ప్రపంచంలో చూస్తే ఇంకా మేధావులైన వాళ్ళు లోబడిపోయినారు. మీరెంత అంటాడు సాతానుడు.
నువ్వెంత అన్నట్టు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండకపోతే మనము సాధారణ మనం దారి మళ్లించేవాడు ఉంటాం. కాబట్టి రక్షణ అనేది ఉచితంగా మనకు కృపచేత దొరికేసింది. ఇంకా రక్షణ కొరకు ఇంకా ఏమీ చేయాల్సిన పనిలే. ఈ సమస్య అంతా అక్కడే. ఇప్పుడు విశ్రాంతి దినం ఆచరించాలా అని ఎందుకు చెప్తారంటే వాళ్ళు, రక్షణ అంటే అది అట్లా ఆచరిస్తేనే పూర్తిగా రక్షణ అని. ఎందుకు సున్నతి ఆచరించాలా అంటే సున్నతి ఆచరిస్తేనే అప్పుడు పూర్తి రక్షణ అని, లేకుంటే సంపూర్ణమైన రక్షణ కాదన్నట్టు. అయితే అది తప్పు, ఇట్ ఈస్ రాంగ్, తప్పు సిద్ధాంతం. కాబట్టి లిబర్టీ మనకు లేదన్నట్లయితుంది. ఎందుకంటే మనకు లిబర్టీ వచ్చేసింది, స్వతంత్రం వచ్చేసింది, విడుదల వచ్చేసింది, విడిపించబడ్డాం. ఇంకా ఏమి చేయాల్సిన పనిలే. తర్వాత చేయాల్సిన పనులు అవి వేరే అంశం అది. కాబట్టి రక్షణ కొరకు మనం ఏమీ చేయబడలే. చూడండి, ఒక మాట జాగ్రత్తగా గమనించండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 8, 9 కూడా. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎట్లా రక్షణ పొందాం? విశ్వాసం ద్వారా, కృప ద్వారానే రక్షణ పొందాము. ఇది మీ వలన కలిగింది కాదు, అది గుర్తించాలి. ఇది ఎప్పుడు నా వలన కలగలేదు. నా వలన కలగడం అంటే నేనేదో పుణ్యం చేస్తాను అంతే కదా. నేనేమో పుణ్యం చేస్తాను, లేకుంటే భక్తి ఆచారాలు చేస్తాను కలిగేది కాదు అది కదా. ఉచితంగా వచ్చేసి మీ వలన కలిగింది. కాబట్టి అది ఫండమెంటల్. అది దానికి మించి ఎవరైనా చెప్పినారనుకోండి, మన సిద్ధాంతం అంతే, మన దర్శనం ఇదే. కృప ద్వారా రక్షించబడ్డారు, తర్వాత దేవుడు సిద్ధపరిచిన కార్యాలు చేస్తూ ఉంటాం, అది వేరే విషయం. కాబట్టి రక్షణ పొందేకి ఇంకేం చేసే పనిలే. అందుకే లిబర్టీ అనేది ప్రభు ఇచ్చాడు. ఆయన సిలువ కార్యం ద్వారా వి గాట్ లిబర్టీ. మనకు లిబర్టీ వచ్చేసింది. ఎలాంటి కార్యములు అవసరం లే రక్షణ కొరకు. కాబట్టి అది మనము గుర్తించాలి. ఎప్పుడు కూడా మోసపోకూడదు. మోసపోయిన వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు క్రైస్తవ లోకంలో. ప్రపంచంలో క్రైస్తవ లోకంలో మోసపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి డినామినేషన్స్ ఉన్నాయి. కాబట్టి అదంతా కూడా బేసింగ్ ఆన్ వర్క్స్, అంటే క్రియల ద్వారా రక్షణ పొందాలా అనేటువంటి. యేసుడు చేసింది చాలు అన్నట్టు. కాబట్టి ఇటువంటి తప్పు సిద్ధాంతంలో మనము చిక్కుకోకూడదు. ఎందుకంటే సంఘం ఏం బయలుపరచాలంటే యేసుప్రభువు వారి యొక్క లిబర్టీ బయలుపరచాలి. మనం అది చెప్పుకుంటున్నాం కదా. సంఘం ఏం బయలుపరచాలా? యేసుప్రభువు వారికి సంపూర్ణత బయలుపరచాలి. సంఘం ఏం బయలుపరచాలా? యేసుప్రభువు వారి యొక్క జీవాన్ని బయలుపరచాలి. సంఘం దేన్ని బయలుపరచాలా? యేసుప్రభువు వారి యొక్క ప్రేమను బయలుపరచాలి. తర్వాత జీవము, తర్వాత వెలుగు, తర్వాత లిబర్టీ, ఇవన్నీ బయలుపరచాలి సంఘం. అది భగత్ సింగ్ గారికి కలిగినటువంటి దర్శనం. కాబట్టి ఎక్కడ మనం మోసపోయే వరకు ఉన్నాము, మన చుట్టూ ఉన్నాయి, ఈ బోధలన్నీ ఉన్నాయి చుట్టూ. యెహోవా సాక్షులంట, శనివారం ముళ్ళంట, వీళ్ళంతా. ఒక సువార్థకుడు ఉండేవాడు కడప జిల్లాలో. ఆయన మొరటాయన, అయితే బలమైన సువార్థకుడు. ఆయన చెప్పేవాడు,
ఈ శనివారం విశ్రాంతి దినం ఆచరించే వాళ్ళతో, రేయ్ మీరు శనివారం అని శని పట్టి చేస్తూ ఉన్నారు మీరు అని చెప్పేవాడు. కాబట్టి అంటే మరటుగా, కాబట్టి శనివారం అంటే అది చాలా భయంకరమైనది. అది మా మర్యాదగానే నెమ్మదిగానే ఉంటుంది చూసేకేమో. అది దేవుని యొక్క రక్షణ ఏర్పాటుకి విరోధమైంది ఇది. అందుకే మీరు ఆ బుక్ చదివితే చాలా భక్తి గారు చాలా సీరియస్గా చెప్పారు. అటువంటి వాళ్ళు మాట్లాడకూడదు, అటువంటి పుస్తకాలు ఉంటే అగ్గిపెట్టాలి అని చాలా తీవ్రంగా చెప్పాడు. ఎందుకంటే అవి కలుషితం చేస్తాయి మనల్ని. నేను కూడా ఏమైనా చేయలేము, నేను కృప ద్వారా రక్షణ పొందాను, ఇంకేమైనా చేయలేము అనుమానం అలాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండకపోతే ఆ లిబర్టీ గలతీ విశ్వాసులాగా బాగా పరిగెత్తామంటారు. ఏమైంది ఇప్పుడు? మిమ్మల్ని ఎవరు అడిగించారు? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాని వల్ల కలగలే అని గలతీ విశ్వాసుల్ని చాలా తీవ్రంగా హెచ్చరించాడు పౌలు. కాబట్టి అది సంఘము బయలుపరిచేటువంటి కార్యం. ఎందుకు ఇంత వివరంగా తీవ్రంగా చెప్పుకుంటున్నామంటే, మనము లేక లోకంలో ఉండే వాళ్ళము ప్రభువుని ఎరక్క ముందు క్రియలు చేస్తూ ఉంటాం కదా, అంతే కదా. భక్తి కార్యాలు చేస్తూ ఉంటామే. అంటే లోకంలో అన్ని జనుల నుండి వచ్చిన వాళ్ళు చాలామంది పూజలు చేస్తూ ఉంటాయి, మరి బలులు అర్పిస్తూ ఉంటాయి, లేకుంటే కార్యాలు చేస్తూ ఉంటాయి, ఆచారాలు చేస్తూ ఉంటాయి. దేని కొరకు? దేవుని దగ్గరికి పోవాలని, అంతే కదా. ఆ కాన్సెప్టే రాంగ్ అని మనకు సువార్త చెప్పబడింది. కాన్సెప్టే రాంగ్ అంటే ఏంటంటే ఆ సిద్ధాంతమే తప్పు. ఎందుకంటే మనం పాపాత్ములము, మనం ఏమి చేసి ఏం చేయలేం, ఏమి చేసి పుణ్యం సంపాదించుకోలేం, రాదు పుణ్యం. కాబట్టి ఈ యేసు ప్రభు ద్వారా ఉచితంగా రక్షణ వచ్చింది, దాన్ని అందుకున్నాం, అంతే కదా. అది కాబట్టి ఆ కాన్సెప్టే రాంగ్ అనమాట. చూడండి, ఒక్క మాట ఇంకొక మాట మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం. చదవండి ఎవరైనా. 18వ వచనం. అది కాబట్టి ఒక్క పుణ్యకార్యం వలన, యేసుప్రభువు వారి శిలువలో చేసినటువంటి పుణ్యకార్యాన్ని బట్టి మనకు కృపాదానము, మనుషులకు అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడటకు కారణమైంది. 19వ వచనం కూడా చదవండి. కాబట్టి ఒకని అవిధేయత వలన ఇలా పాపులుగా చేయబడ్డారో, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. కాబట్టి యేసుప్రభువు వారి విధేయత వలన మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఇక్కడ ఏముందాడా? చేయబడదురు. మనకు నీతిమంతులుగా చేయబడడానికి కారణం ఏంది? ఆధారం ఏంది? చెప్పండి. ఆధారం ఏంది? యేసుప్రభువు ఆ ఒక్కని విధేయతను బట్టి, సిలువలో తనను అర్పించుకునేంతటి విధేయతను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడదురు. కాబట్టి అంటే ఇంకేం అవసరం లే, ఆ ఒక్కని విధేయత వలన చాలు. ఆ విధేయత సరిపోయింది, ఇట్ సఫిషియంట్. మనకు
అదే పుణ్యకార్యం అంటే. ఇంకా మనం ఏం చేయాల్సిన పని లేదు. కాబట్టి మనము ఇటువంటి ఏర్పాట్లకు వచ్చాం. తేటగా ఉంది, సిద్ధాంతము తేటగా ఉంది. ఇంకా మరలా మనము మోసపోవాల్సిన అవసరం లేదు. ఈ మన క్రైస్తవ వలయంలో అనేకమైన పద్ధతులు ఎందుకు వచ్చాయంటే, నేను అనుకుంటాను ఇదే బేసిస్, ఏదో ఒకటి చేయాలి, అంతే కదా. ఒకవేళ చనిపోయినప్పుడు ఏమైనా చేయాలా, లేకుంటే ఇంకా వేరే సందర్భంలో ఏదైనా చేయాలా, ఇవన్నీ కూడా ఆ ఆలోచనను బట్టి వచ్చినాయేమో అనుకుంటాను నేను. అయితే రక్షణ కాలం సంపూర్ణమైంది కాబట్టి ఇంకా ఏది కూడా మనము చేయవలసినటువంటి అవసరత లేదు. అది కాబట్టి ఈ రాత్రి కాలంలో మనం గమనించినట్లయితే భగత్ సింగ్ గారికి బయలుపరచబడింది అది. తర్వాత మొదటి మనం చెప్పుకున్నాం కదా, సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ భగత్ సింగ్ లైఫ్ అండ్ మినిస్ట్రీ ఇన్ రిలేషన్ టు ది చర్చ్, సంఘానికి సంబంధించి. అందులో మొదటి అంశం ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘం అనేటువంటి కాన్సెప్ట్ అంటే చెప్పండి, ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళు. కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్ నంబర్ 1 పాయింట్ అది. సంఘానికి సంబంధించింది అందమ్మా అంశం. అది మొట్టమొదటి విషయం. ఏం కనపడుతుందంటే మనం చెప్పుకున్నట్లుగానే అది భగత్ సింగ్ గారు ఉపవాసం ఉండి ప్రార్థించి కనిపెట్టినప్పుడు దేవుడు బయలుపరిచాడని చెప్పుకున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకొక విషయం ఏంటంటే, ద చర్చ్ ఈజ్ ఏ స్పిరిచువల్ కమ్యూనిటీ ఆఫ్ ద రిడీమ్డ్ పీపుల్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అండ్ క్యాస్ట్స్ అండ్ నేషనాలిటీస్. కాబట్టి సంఘము అనేది ఏంటంటే, సంఘం అంటే సరే సంఘము బయలుపరచాలనుకున్నాం. సంఘం అంటే ఏంటి ఇంతకీ? ఆ సంఘంలో ఎవరెవరు ఉంటారు? బుగ్గలో ఉండే వాళ్ళందరూ కొంతమంది కలిసి ఉండే సంఘమా? లేకుంటే ఒక ఊర్లో ఆ ఊర్లో ఉండేవాళ్ళు, లేక ఒక కులం వాళ్ళు సంఘమా? కాదు. రిడీమ్డ్ పీపుల్. సంఘం అంటే ఎవరు? విమోచించబడిన ప్రజలు, విమోచించబడిన రిడీమ్డ్ కమ్యూనిటీ అంటాడు కోశి గారు. రిడీమ్డ్ కమ్యూనిటీ అంటే ఒక కమ్యూనిటీ అంటాం, ఒక రెడ్డి కమ్యూనిటీ అనుకోండి, కమ్మ కమ్యూనిటీ అనుకోండి, అంటే అది వాళ్ళే ఉంటారు. ఎవరుంటారు? వైశ్య కమ్యూనిటీ అనుకోండి, కొమటోళ్ళే ఉంటారు, లేక కమ్మోళ్ళు ఉంటారు, లేకుంటే పలానోళ్ళు ఉంటారు. అట్లా సంఘం అంటే ఎవరుంటారు? ఇంతకుముందు చెప్పిన మాటే, రిడీమ్డ్ కమ్యూనిటీ. మంది ఏం కమ్యూనిటీ? రెడ్డి కమ్మ వైశ్య కమ్యూనిటీ కాదు, మన కమ్యూనిటీ వేరే, అంతే కదా. రిడీమ్డ్ కమ్యూనిటీ, విమోచించబడిన జాతి వర్గంగా. కాబట్టి అది ఏ స్థలంలో అయినా లోకల్గా మనం చూస్తే స్థానిక సంఘం అంటే రెండు విషయాలు భగత్ సింగ్ గారికి బయలుపరచబడింది ఏంటంటే, లోకల్, తర్వాత యూనివర్సల్. లోకల్, యూనివర్సల్. సంఘం అంటే లేక విజిబుల్, ఇన్విజిబుల్, రెండు విషయాలు చెప్పాడు భగత్ సింగ్ గారు. కాబట్టి సంఘం అంటే రిడీమ్డ్ కమ్యూనిటీ ఒకటి, అందులో అన్ని జాతులు ఎవరైనా ఉంటారు. ఎవరైనా ఉంటారు, అందరికీ ప్రవేశం సంఘం అంటే.
పలాని వాళ్ళు రాకూడదు, మేమే ఈ ఈ సంఘం అంటే కుదరదు, తప్పది. కాబట్టి రిడీమ్డ్ పీపుల్ అందరూ కలిసి వచ్చినప్పుడు వాళ్ళది ఏ జాతి కావచ్చు, ఏ దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, వారందరూ కూడా ఆ కమ్యూనిటీలో, చర్చ్ కమ్యూనిటీలో ఉంటారు. అది భక్సింగ్ గారికి బయలుపరచబడింది. అందుకే భక్సింగ్ గారు అదే సిద్ధాంతంతో ఆ ప్రత్యక్షతలోనే కొనసాగుతూ వచ్చాడు. అందుకే మరి కాన్వకేషన్స్ జరిగే దినాల్లో అనేకమైన భాషలు, అనేకమైన జాతులు ప్రజలు ఉండేవారు. ఆరాధన తెలుగులో ఆరాధించేవారు కొంతమంది, ఇంగ్లీష్లో ఆరాధించేవాళ్ళు కొంతమంది, హిందీలో ఆరాధించేవాళ్ళు కొంతమంది, మరాఠీలో ఆరాధించేవారు కొంతమంది, కన్నడంలో ఆరాధించేవాళ్ళు కొంతమంది, మహారాష్ట్ర భాషలో ఆరాధించేవారు కొంతమంది, గుజరాతీ భాషలో ఆరాధించేవారు కొంతమంది, ఉర్దూలో ఆరాధించేవారు కొంతమంది. ఎట్లా ఉండేవాళ్ళు ఆ దినాల్లో. కాబట్టి అది సంఘం అంటే. కాబట్టి అది భక్సింగ్ గారికి బయలుపరచబడింది. కాబట్టి రిడీమ్డ్ కమ్యూనిటీలో ఏ జాతి, ఏ భాష, ఏ దేశము, ఇర్రెస్పెక్టివ్ అంటే ఏ సంబంధం లేకుండా అందరూ కూడా అందులో భాగమై ఉన్నారు అని చెప్పుకోవాలి మనం. కాబట్టి అది భక్సింగ్ గారికి బయలుపరచబడినటువంటి సత్యం, భక్సింగ్ గారికి బయలుపరచబడిన సత్యం. కాబట్టి ఆ దినాల్లో అటువంటి సంఘము యొక్క ప్రత్యక్షత అలాగుండేది. అనేకులు, అందుకే పౌలు ఏమన్నాడు కొరింథీ విశ్వాసంతో, అనేకులమైన మనము ఒక శరీరముగా ఉన్నాము. అనేకులం, అందులో ఎవరెవరు ఉన్నారు? పౌలు చెప్పినట్లు యూదులు, సిథేనులు, గ్రీకులు, ఇంకా చాలా ఉన్నాయి కదా. కాబట్టి పౌలు అదే దర్శనం కలిగినటువంటి వాడు. కాబట్టి సంఘమును గురించి ఎక్కువైన దర్శనం పౌలుకి. అందుకే ఎన్నో ఉత్తరాలు సంఘానికి రాశారు కదా. అంటే పర్ఫెక్ట్ రెవల్యూషన్. అలాగా భక్సింగ్ గారికి కొంత బయలుపరచబడింది. అంతేకాకుండా మనకు అర్థమైంది ఏంటంటే, ఆ దినాల్లో భక్సింగ్ గారికి ప్రభు బయలుపరిచిన దినాల్లో మరి ఆ సమయంలో ఉన్నటువంటి దైవజనులకు ఇంకొంతమంది కూడా ఈ సంఘ దర్శనం బయలుపరచబడింది. ఇండియాలో భక్సింగ్ గారికి, చైనాలో వాచ్మెన్నీ గారికి, తర్వాత పాల్ మ్యాడ్సన్ అని ఇంకొక దేశం ఏదో ఉంది, మర్చిపోయాను. ఆస్టిన్ స్పార్క్స్ అనేటువంటి అమెరికాలో ఉండేవాడు. వీళ్ళందరికీ కూడా అటువంటి దర్శనం బయలుపరచబడింది. కాబట్టి కొంచెం అటు కొన్ని తేడాలు ఉండొచ్చు, అయితే మెట్టుకు ఆ విషన్ బయలుపరచబడింది. భక్సింగ్ గారికి, వాచ్మెన్నీ గారికి, పాల్ మ్యాడ్సన్ అనే ఆయనకి, ఆస్టిన్ స్పార్క్స్కి. కాబట్టి వారికి బయలుపరచబడిన మేరకు వారు కొనసాగిస్తూ వచ్చారు. భక్సింగ్ గారు కూడా తన ఉన్నంతకాలము, ప్రభు ఆయన అనుమతించినంతకాలము ఆయన ఆ దర్శనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆయన ఎక్కడ పక్కకు పోలే. తర్వాత దినాల్లో కొంత నష్టం జరిగిందనుకోండి. అంటే ఆ దర్శనంలో మనం పర్ఫెక్ట్గా నిలిచి ఉండడంలో కొంత తప్పిపోయి, అంటే ఒక జాతి వాళ్ళే ఉండాలను, ఒక కులం వాళ్ళే ఉండాలను, ఒక ప్రాంతం వాళ్ళే ఉండాలను, ఇటువంటివన్నీ ప్రవేశించాయి కొద్దిగా. కాబట్టి అంత పర్ఫెక్ట్గా కనపడదు. ఇంకొక విధంగా అనేక గుంపులుగా, ఇవన్నీ కూడా
ఆ దర్శనం నుండి మనం కొంచెం పక్కకు తొలగిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రభు కోరేది ఏంటంటే మనము ఎఫ్ఎస్సి 1:23 చదువుకున్నట్లుగా చదువుకుందాం. మరలా ముగింపుకు వస్తాం. ఎఫ్ఎస్సి 1:23 ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్నవని సంపూర్ణత ఉన్నది. ఆ సంఘం ఆయన శరీరము, అందులో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయనుకోండి. ఆ సంఘం ఆయన శరీరం అంటే ఆ శరీరంలో అవయవములన్నీ అంటే ఒకే శరీరం, అంతే కదా, వన్ బాడీ. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో చూడండి 15వ వచనం, అందరూ కలిసి. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. ఎంతమందిని సృష్టించారు? వన్ న్యూ మ్యాన్, ఒక్క నూతన పురుషుడు. అది సంఘం. సంఘం అంటే ఏంటి? వన్ న్యూ బాడీ. అది భక్సింగ్ గారికి బయలుపరచబడినటువంటి సత్యం అండి. వన్ న్యూ బాడీ. ఆ బాడీకి హెడ్ ఎవరు? తలకాయ ఎవరు? యేసుప్రభువు వారే. కాబట్టి ఆయన శిరస్సు అయి ఉన్నాడు అని చెప్పండి. కాబట్టి అందుకే భక్సింగ్ గారు ఉన్నంతకాలము ఎప్పుడు కూడా బోధలంతా కూడా యేసుప్రభువు వారి యొక్క హెడ్షిప్, లార్డ్షిప్, కింగ్షిప్ అని చెప్పేవాడు. అంటే యేసుప్రభువు వారి యొక్క శిరస్వత్వము, అధికారము, ఆధిపత్యము, రాజరికము, దాని కింద మనం ఉండాలని చెప్పాం. కాబట్టి అది ప్రభు అల్టిమేట్గా కోరేటువంటి విషయం. కాబట్టి ప్రభు ఇంకా మనం నూతనపరిచి, ఇంకా బలపరిచి, ఈ దర్శనములో మనము నిలిచి ఉండేదానికి ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ రాత్రి సమయంలో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యముకై మీకు వందనాలు. దాసుడు దైవజనుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్యలో మీ దాసునికి మీరు బయలుపరుస్తూ వచ్చిన ఈ గొప్ప సంఘ దర్శనములో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మీరు మాకు బయలుపరుస్తూ వచ్చినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘం అనే క్రీస్తు శరీరములో అంగములుగా చేర్చబడినటువంటి మేమందరము ఒక్క శరీరముగా ఉంటూ ఈ సంఘం అనే శరీరము ద్వారా మేము జీవమును బయలుపరచాలని, ప్రేమను బయలుపరచాలని, ప్రభువా వెలుగును బయలుపరచాలని, సంఘముగా మేము స్వాతంత్రమును బయలుపరచాలని మీరు పలు విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు వందనాలు. చాలా పర్యాయములు సంఘముగా మేము ఏమి బయలుపరచాలనో, ఏమి చూపించాలనో అది చూపించలేక ఎన్నో విషయాల్లో తప్పిపోయిన వారు మనం ఒప్పుకొనిచున్నాం. దేవా, దయచేసి నాయన మీరే మమ్మల్ని కనికరించి క్షమించి మీ రక్తము చేత మీరే మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీరు అంగీకరించవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. ప్రభువా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆ సంఘము ఆయన శరీరము అని ఎంతో వివరంగా రాస్తూ వచ్చినాడు. కనుక మీ స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘముగా మేము ప్రభువా ముఖ్యంగా
మిమ్మను బయలుపరచుటలో, మీ ప్రేమను బయలుపరచుటలో, మీ వెలుగు బయలుపరచుటలో, మీ జీవాన్ని మేము బయలుపరచుటలో మీరు మాకు కావాల్సిన సహాయము మీరే దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మేము ఎంతో బలహీనులుగా ఉన్నాం, మీరే మమ్మల్ని బలపరచము. మేము ఏది బయలుపరచాలో అది బయలుపరచున్నట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వ్యర్థమైనటువంటి, అనవసరమైనటువంటి, మోసపరిచేటటువంటి బోధల నుండి, ఆయా పద్ధతుల నుండి, ఆయా ప్రజల నుండి మీరే మమ్మల్ని తప్పించి విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది నాలో ఎంతోమంది ఆయా తప్పుడు బోధలకు లోనైపోయి మోసగించబడి ప్రభా వాస్తవికతను పోగొట్టుకొని ఆత్మీయంగా ఎంతోమంది నష్టపోతున్నారు. కనుక మేము అలా కాకుండా మీరే మమ్మల్ని కాపాడి భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, మీరే కనికరించి మీరే కృప చూపించండి. మీ దాసుని మా ముందుకు తీసుకొని వచ్చి మీరు బలపరిచి వాడుకున్నందుకై మీ కొందనాలు. పరిచయం మీరే నీరు కట్టి ఫలింపచేయండి. సంఘము కొంతైనా నూతన పరచబడినట్లుగా, వెలిగించబడినట్లుగా, బలపరచబడినట్లుగా, సంఘ దర్శనం యొక్క విలువను గుర్తించి ప్రభువా ఆ సంఘ దర్శనంలోనే మీరు అక్కడ వరకు మా జీవిత పర్యంతం వరకు మేము కొనసాగున్నట్లుగా మీ దాసుడు భక్తి గారు ఏ రీతిగా అయితే మీరు తనకు బయలుపరిచిన దానిలో నుండి తొలగిపోకుండా చివరి వరకు సాగుతూ వచ్చినాడు, ఆ రీతిగా మేము కూడా చివరి వరకు మేము మిమ్మల్ని వెంబడించి సేవించగలిగినట్లుగా మీరే మాకు కావలసిన కృపను సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, రాగలిగిన ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా అనేకులు రాలేకపోయారు, అనేకులు మీరే ప్రేరేపించము ప్రభా. ఒకరినొకరు పురికొల్పుకొని, ఒకరినొకరు ప్రేరేపించుకొని ఇలాంటి కోడికలకు రాగలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, తిరిగి మా ప్రియులు బయలుదేరి వెళ్తుండగా క్షేమంగా వారి గృహాలకు చేర్చు. మీ కాపుదల భద్రత దయచేయి. ఈ రాత్రి మీరు అక్కడ ఉన్నట్లయితే మీరు అక్కడలో మేము వెళ్ళబడినట్లుగా మీరే మాకు సహాయం చేయం. ముఖ్యంగా సోడు డేవిడ్ అని కొరకు ప్రార్థిస్తున్నాం. తాడిపత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సవేర హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. మీరే మీ దాసును కరుణించము. మీ వాక్కును పంపి మీరే స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ సమయంలో మీ దాసుడు కురియన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసులకు కూడా పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం మీరు దయచేయండి. ఇంకా ఎవరైతే మా ప్రియులు ఆయా శరీర బలహీనతలతో, అనారోగ్యాలతో ఉంటున్నారో మీరు ఎవరిని కనికరించండి. మీ గాయపడ్డ హస్తము చేత మీరే ముట్టి తాగి స్వస్థపరిచి మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. వందనము చెల్లిస్తూ మీకే అప్పగించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం చేరిన మనకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక, ఆమేన్. కలవు శరీరములు అనేక అవయవములు కలయకనే కార్యమును చేయలేవు, కలయకనే కార్యమును చేయలేవు. భక్తుల సంగమే ప్రభుని శరీరము వందాయన తన పూర్ణతనింపును, అందాయన తన పూర్ణతనింపును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.